చరిత్రలో నిలబడే రోజు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల ఆంధ్రులు గెలిచిన రోజు, అమరావతి రైతులు గెలిచిన రోజు, అమరావతిలో ఉన్న మహిళలు గెలిచిన రోజు. మీ అందరికి తెలుసు, ఆంధ్రులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముందల మనందరం మెడ్రాస్ స్టేట్లో మెడ్రాస్ రాజధానిగా ఉన్నాం. దాని తర్వాత పొట్టి శ్రీరాములు గారు చేసిన 58 రోజుల దీక్ష ప్రాణత్యాగం వల్ల భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినాయి. దాంట్లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది, కర్నూలు రాజధానిగా ఏర్పడటం జరిగింది. 3 సంవత్సరాల తర్వాత ఒక ఒప్పందం వల్ల తెలంగాణని ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ కలిపి హైదరాబాద్ రాజధానిగా చేసుకుంటాం జరిగింది. 58 సంవత్సరాలు కష్టపడి చెమటోర్చి అటు తెలంగాణ ప్రజలు ఇటు ఆంధ్ర ప్రజలు కలిసికట్టుగా హైదరాబాద్ని అభివృద్ధి చేసుకుంటే ఒక చీకటి రోజు పార్లమెంట్లో ఎలాంటి చర్చ జరగకుండా టీవీలు కట్టేసి తలుపులు వేసి ఆ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని విభజిస్తాం జరిగింది. ఆనాడు చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 2 ప్రాంతాలకి మీరు న్యాయం చేయాలి, న్యాయం చేసి ముందరికెళ్ళండి, లేదంటే విభజన వల్ల ఒక ప్రాంతానికి అడ్వాంటేజ్ వచ్చినా ఇంకో ప్రాంతం చాలా తీవ్రంగా నష్టపోతుందని చెప్తాం జరిగింది. అయినా కూడా వినకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని విభజిస్తాం జరిగింది. నేను పుట్టి పెరిగింది తెలంగాణలో, నాకు హైదరాబాద్లో ఉన్న ప్రతి గల్లీ తెలిసిన వాళ్ళు. కానీ ఆ రోజు నాకు కలిగింది ఏంటంటే కట్టుబట్టలతో మెడబట్టి బయటికి ఎంటేశారు. నాకు బాధ, ఆవేదన వచ్చి రాజధాని ఎక్కడ పెట్టాలో తెలియదు. కూర్చున్నాక ఒక సెక్రటేరియట్లో మన సెక్రటరీలు కూర్చున్నాక ప్లేస్ లేదు, అసెంబ్లీ సమావేశాలు వేసుకోవడానికి ప్లేస్ లేదు, హైకోర్టు లేదు. 10 సంవత్సరాలు హైదరాబాద్ మీ రాజధాని, దాని తర్వాత మీరు దారి మీరు ఎత్తుక్కోండి అని సింపుల్గా చెప్పేశాం. విభజన ఎంత దారుణంగా జరిగిందంటే షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 సంస్థలు ఇప్పటికీ అటు తెలంగాణ రాష్ట్రం కానివ్వండి ఇటు ఆంధ్ర రాష్ట్రం తేల్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. అంటే అశాస్త్రీయంగా జరిగిన విభజన వల్ల ఆ ఇబ్బందులు ఇప్పుడు కూడా తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్నారు. మీ అందరు తెలుసు, ఆనాడు హైదరాబాద్లో ఉన్న శాసనసభలో ఆంధ్రప్రదేశ్ మన అసెంబ్లీ మీటింగ్ జరిగింది. దాంట్లో చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అటు ఉత్తరాంధ్రకి ఇటు రాయలసీమకి సమదూరంగా రాజధాని ఉండాలి, ఆ రాజధాని అమరావతి అని ఆనాడు ఆయన ప్రకటించారు. అది ప్రకటించేటప్పుడు చాలా స్పష్టంగా అభివృద్ధి వికేంద్రీకరణ మేము చేసి చూపిస్తామని కూడా చెప్తాం జరిగింది. దాంట్లో భాగంగా రైతులు ముందరికి వచ్చారు. గౌరవ ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి అమరావతి పనులకు శంకుస్థాపన చేస్తాం జరిగింది. ఆనాడు రైతులకున్న భరోసా ఏంటంటే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, చివరికి వైఎస్ఆర్సీపీ కూడా అమరావతికి సంపూర్ణ మద్దతు తెలిపారు. అందుకే మేము మా భూమిలో 5 కోట్ల ఆంధ్రుల రాజధాని కోసం ఇస్తున్నామని చాలా స్పష్టంగా వాళ్ళు తెలియజేస్తాం జరిగింది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే 2019 ఎన్నికల ముందర మేము చాలా స్పష్టంగా ప్రజలు చెప్పాం, పొరపాటున ప్రభుత్వాలు మారితే అమరావతి రాజధానిగా ఉండదు, రాజధాని తరలిస్తారని. కానీ ఆనాటి ప్రతిపక్ష నేత, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే చాలా స్పష్టంగా నేను ఇక్కడనే ఇల్లు కట్టుకున్నాను, నేను రాజధాని ఎక్కడ తీసుకెళ్ళను అని ప్రజల్ని మోసం చేస్తాం జరిగింది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పైన అనేక ఆరోపణలు చేసి 3 ముక్కల ఆటకి ఆయన మొదలుపెట్టారు. ఆ రోజు శాసనసభలో మా శాసనసభ్యులు పోరాడారు, కౌన్సిల్లో మాకు మెజారిటీ ఉంది. ఆ రోజు మేము కౌన్సిల్ సాక్షిగా మేమందరం పోరాడాం. నేను ఆ రోజు ఎమ్మెల్సీని, బిల్ని సెలెక్ట్ కమిటీకి పంపిస్తే కూడా, సభ్యులందరూ సెలెక్ట్ కమిటీకి పంపిస్తే కూడా అప్పుడున్న లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ చైర్మన్ గారి సంతకం లేకుండా సింపుల్గా బిల్ పాస్ అయిందని చెప్పి తీసుకెళ్లి గవర్నర్ గారు ఎస్ఎన్టీకి పంపించారు. అది తెలుసో తెలియకనో
ఇప్పుడు కూడా నాకు తెలియదు, గవర్నర్ గారు ఆ రోజు పర్మిషన్ ఇచ్చారు. అది మేము లీగల్గా ఛాలెంజ్ చేసాం. బట్ కోర్టు మీరు తప్పు చేశారు అని అక్షంతలు హస్తం కూడా జరిగింది. కానీ ఆ రోజు నుంచి ప్రజా రాజధాని కోసం ఒక ఉద్యమం మొదలైంది. పెద్ద ఎత్తున రైతులు, ప్రత్యేకంగా మహిళలు, ఎప్పుడు ఇంటి గడప దాటిన మహిళలు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి 5 కోట్ల ఆంధ్రుల కోసం పెద్ద ఎత్తున ఆనాడు పోరాడినందుకు వాళ్ళు అన్ని రకాలుగా అవమానించారు, వాళ్ళపైన దాడి చేశారు, లాఠీలతో కొట్టారు, కంచెబెట్టారు. శాంతియుతంగా వాళ్ళు అమరావతి నుంచి తిరుమలకి వెళ్ళాలన్నా, అమరావతి నుంచి సింహాచలంకి వెళ్ళాలనుకుంటే పాదయాత్రగా అనేక ఇబ్బందులు పెట్టారు, అవమానించారు. ఎంత దారుణం అంటే ఆ గ్రామంలో ఉన్న ప్రజలు ఆ గ్రామంలో తిరగాలంటే ఏకంగా వాళ్ళు ఆధార్ కార్డు చూపించే పరిస్థితి. 144 సెక్షన్ పెట్టారు. ఆ 5 సంవత్సరాలు ప్రజల్ని అన్ని రకాలుగా వేధించారు. 5 కోట్ల ఆంధ్రులు చూశారు. అందుకే వాళ్ళకు ఆవేదన, ఒక బాధ కలిగింది.